హోమ్ రెమెడీస్ ద్వారా మనం క్యాన్సర్ని కంట్రోల్ చేయొచ్చా? అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చూసాం, ఎవరో సిద్ధు అని ఒక వాళ్ళ వైఫ్కి హోమ్ రెమెడీస్ ద్వారా క్యాన్సర్ అనేది కంట్రోల్ అయింది అని చెప్పేసి విన్నాము. ఇది ఎంతవరకు చూడమ్మా, క్యాన్సర్ పూర్తిగా రెమెడీస్ వల్ల తగ్గదు, కానీ హెల్దీ ఫుడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. హోమ్ రెమెడీ అంటే హెల్దీగా తినండి. ఒక పేషెంట్ ఒక క్యాన్సర్ రాకపోయినా సరే, లేదా ఒక మనిషి అనుకోండి, గుడ్ ఫుడ్ వల్ల మేడం చెప్పినట్టుగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఓకే, ఒక ప్లెజెంట్ బాడీ తయారవుతుంది. దీనికోసం గుడ్ ఫుడ్ చాలా అవసరం. అంటే మన హోమ్ రెమెడీ, హోమ్ ఫుడ్ అని ఎందుకు స్ట్రెస్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువైపోయింది. అది ఎన్ని రోజులు తయారవుతుందో తెలీదు, ఎన్నిసార్లు వేడి చేసారో తెలీదు. ప్యాకేజ్ ఫుడ్స్, మన ప్యాకెట్లో ఫుడ్ దొరుకుతుంది, చాలా రోజులు ప్రిజర్వేటివ్స్ పెట్టి రోజులు తినాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. అలా కాకుండా ఇంట్లో తినండి, ఫ్రెష్గా కుక్ చేసుకుని తినండి. సో హోమ్ రెమెడీ ఇస్ నథింగ్ బట్ ఫ్రెష్లీ కుక్ ఫుడ్. ఓకే, దానివల్ల మన రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే, గుడ్ ప్రోటీన్ డైట్, ఇవన్నీ హీలింగ్కి ఉపయోగపడతాయి. దానివల్లే పూర్తిగా మనం క్యాన్సర్ నయం చేయలేం. క్యాన్సర్ హ్యాపీగా దీనివల్ల నయం చేస్తే ఇంక చదువుకోకర్లేదు. బేసిక్గా ఆంకాలజీ బ్రాంచే వద్దు, ఫుడ్ తినండి నయం చేయండి కాదు, అది కాదు. వైద్యం చేయించుకోండి, గుడ్ ఫుడ్ తినండి. అది దట్ ఈస్ ద హోమ్ రెమెడీ అనేది. దట్ విల్ యాడ్ టు ఇట్. సి ఫర్ ఎగ్జాంపుల్ పీస్ఫుల్ మైండ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ యాడ్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఇద్దరు పేషెంట్స్ ఉంటే బాగా యాంగ్షియస్ పేషెంట్ ట్రీట్మెంట్ తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళు చాలా యాంగ్షియస్గా ఉంటారు, వాళ్ళకి వాంతులు అవి ఎక్కువ అవుతాయి, వాళ్ళు ఫుల్ డోస్ ఇవ్వలేము మందులు, మన డోసులు తగ్గించాల్సి వస్తుంది. ఎప్పుడైతే డోస్ అయితే తగ్గిస్తామో అప్పుడప్పుడు మందు పనిచేయకపోవచ్చు. సో వాళ్ళకి మనకి కావాల్సిన రిజల్ట్స్ రాదు. అదే ఇంకొక పేషెంట్ చూడండి, ప్లెజెంట్గా ఉంటారు, ఏదో మెడిటేషన్ చేసుకున్నా వాళ్ళు ఏమీ కాదు అనే గుండె ధైర్యంతో ఉంటారు. వాళ్ళు గుడ్ ఫుడ్ తింటారు, ఈ హోమ్ రెమెడీలా ఇంట్లో చేసిన ఫుడ్ తింటారు. సో వీళ్ళు ఎవరికైతే మానసిక పరిస్థితి ప్లెజెంట్గా ఉండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్సే రావు. మేము చూస్తుంటాం కదా, వాళ్ళకి ఏ మందు ఇచ్చినా ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. వాళ్ళు ఫుల్ డోస్ ఇస్తాము, వాళ్ళ వాళ్ళు క్యాన్సర్ తగ్గిపోద్ది, హ్యాపీగా పని చేసుకుంటూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తారు, పని చేసుకో, అంటే వాళ్ళు క్యాన్సర్ వచ్చినా లేకపోయినా తేడా పడదు. ఈ మానసిక పరిస్థితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాంగ్నెస్, ఇన్నర్ స్ట్రెంత్ ఎట్లా వస్తుంది? ఎలా వస్తుందంటే యూ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఫుడ్, మనోధైర్యం ఉండాలి, మనకి ఏమీ కాదు అనే ధైర్యం ఉండాలి. సో ఇవన్నీ అంటే టు క్యాన్సరు వైద్యం అని కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే మీరు మంచి ఫుడ్ తినండి, ఇట్ విల్ యాడ్ అని. ఇది రాంగ్గా కన్వే అయింది ప్రజల్లోకి. రాంగ్గా కన్వే ఏమైందంటే ఇది తినండి ఇంకేమీ చేయొద్దని కాదు, వైద్యం చేయించుకోండి. ఇవన్నీ కూడా చాలా సహకరిస్తాయి. ఓకే, సో రికవరీకి చాలా ఉపయోగపడతాయి. ఓకే, అంటే గుడ్ ఫుడ్ అన్నారు కదా మేడం, అంటే ఎట్లాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది? గుడ్ ఫుడ్ అంటే అదే నేను చెప్పేది, జంక్ ఫుడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, వీట్ తినండి, మైదా కాదు. ఓకే, బాగా అంటే వైట్ రైసా బ్రౌన్ రైస్ అంటే బ్రౌన్ రైస్ ఓకే, కానీ బ్రౌన్ రైస్ ఎక్కువ తినలేరు కాబట్టి. సో ఓకే, మోడరేషన్ ఇన్ రైస్, మరీ ఎక్కువ తెల్లగా కాకుండా మోడరేషన్ రైస్. ఎక్కువ ఆయిల్ తక్కువ ఆయిల్ ప్రిఫరబుల్. కొంచెం మంది అనుకుంటారు గీ బదులు గీ వాడేస్తాము. సి ఆల్ ఆర్ ఫ్యాట్స్. ఓకే, సో తక్కువ క్వాంటిటీలో, ఏదో గీ ఆర్ ఆయిల్ తక్కువ క్వాంటిటీలో. ఓకే, హ్యావ్ ఫ్రూట్సా ప్యాకేజ్ ఫ్రూట్సా, ప్యాక్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిప్స్ ఇవ్వనా అంటే ఫ్రూట్స్ బెటర్ ఆబ్వియస్గా. గుడ్ ఫుడ్ అంటే అది. ఓకే, మన ప్రోటీన్ షేక్సా, ఎగ్సా లేకపోతే దాల్ అంటే ఎగ్ దాల్, నో ప్రోటీన్ షేక్, హ్యావ్ ఎగ్, హ్యావ్ దాల్, హ్యావ్ వెజిటేరియన్స్ అయితే దాల్, పనీర్, వాటర్ ఇట్ ఇస్, ఇవి అంటే ప్రోటీన్ కోసం. మిల్క్. సో వాట్ ఎవర్ ఈస్ ఈజీలీ అవైలబుల్. ఇన్ఫ్యాక్ట్ మన పేరెంట్స్, మన తాతలు, అమ్మమ్మలు ఏం తిన్నారో అది గుడ్ ఫుడ్. ఓకే, మనకు ఇప్పుడు ఏంటి మార్కెట్లో అవైలబుల్లో అది మనం ఇప్పుడు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఉన్నదంతా మనం చూస్ చేసుకోకర్లేదు, తెచ్చుకుని పప్పు అది తెచ్చుకుని తినేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ వెరైటీ. చాలా వెరైటీ ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఎంచుకోవాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ అయిపోయి మనం ఎంచుకోవాల్సి వస్తుంది. ఏదైతే మనం చేసుకుని ఇంట్లో చేసుకోగలుగుతున్నామో అదంతా గుడ్ ఫుడ్ అమ్మా.